ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఎగ్జామినేషన్స్ ఎల్లుండి అనగా మార్చ్ 5th 5వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 9 to 12 o'clock. రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1532 సెంటర్స్ 1532 ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్షా కేంద్రం, ఫాలోడ్ బై రంగారెడ్డి 185 సెంటర్స్, మేడ్చల్ 150 సెంటర్స్. ప్రతి ఒక్క సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఏవే అపాయింట్మెంట్ ఉన్నాయో 10 days ప్యాకేజ్ చేసాం. ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ A, B, C, వొకేషనల్, బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ కన్సర్న్డ్ స్ట్రాంగ్ రూమ్స్కి లాస్ట్ వీకే రీచ్ అయ్యాయి. లాస్ట్ 2 daysలో అంటే మార్చ్ 1st, 2nd ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా పోలీస్ ఎస్కాట్ సహాయంతో వారి అనుగుణంగా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ రీచ్ అయ్యాయి. అంతా మెటీరియల్ చెక్ చేసుకున్నారు. ఆన్సర్ షీట్స్, OMR షీట్స్, క్వశ్చన్ పేపర్స్, అడిక్వసీ రిపోర్ట్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ మీటింగ్ బిఫోర్ 1 week to 10 days అందరు కలెక్టర్స్ చొరవతోటి ప్రోయాక్టివ్గా మీటింగ్స్ కోఆర్డినేట్ చేసి తీసుకున్నారు. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే SP గారు, నెక్స్ట్ మిగతా ఉన్నత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారితో సమన్వయం చేసుకుంటూ మీటింగ్స్ అని కూడా కంప్లీట్ చేసుకున్నారు. బేసిక్గా RTC అధికారులకు ముందుగానే అలర్ట్ చేస్తూ ఉన్నాం. పిల్లలకు ఇబ్బంది కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి వెహికల్స్ అన్ని కూడా, మన బస్సెస్ అన్ని కూడా ముందుగానే అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండలు కూడా తీవ్రత పెరగడం వల్ల 38-39 degrees నమోదవుతున్నాయి కాబట్టి ముందుగానే DMHOస్ని అలర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో ANM కానీ ఆశా కానీ కావాల్సిన మెడిసిన్స్ తోటి అందుబాటులో ఉంటారు. అండ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ 9 to 12. హాల్ టికెట్స్ అన్నీ కూడా విద్యార్థులకు లైవ్ చేశాం. వారి ఇండివిజువల్ ఫోన్ నెంబర్స్కి అంతా కూడా మెసేజ్ నిన్న ఈవినింగే పంపించాం. టైమింగ్స్ సంబంధించి 8:45 వరకు ఏదైతే ఉందో లాస్ట్ 7 years నుంచి సేమ్ రూల్ ఉంది. కానీ ఖచ్చితంగా ఒకవేళ విద్యార్థి 8:45 to 9 వచ్చినా పర్మిట్ చేస్తాము. కానీ పిల్లలు ఒక 15 minutes ముందు వచ్చినట్టయితే OMR షీట్ ఏదైతే ఉందో ఫిల్ చేసుకోవడానికి సఫిషియంట్ టైం ఉంటుంది, వారికి ఇబ్బంది కాదు. 9 తర్వాత కూడా 1 or 2 minutes గ్రేస్ టైం ఖచ్చితంగా విద్యార్థులకు ఇస్తాం. ఇబ్బంది ఏ పని చేయడం కాదు, కానీ పొద్దున్నే ఎగ్జామ్కి వచ్చినప్పుడు కొంత స్టేబుల్గా ఉన్నట్టయితే వారికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో టైమింగ్స్ అలర్ట్ చేస్తున్నాం. కాబట్టి 8:45 to 9 వచ్చిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా పర్మిట్ చేస్తాము. 1 minute గ్రేస్ ఖచ్చితంగా ఇస్తాము. కానీ విద్యార్థులు టైంకి వచ్చినట్టయితే వారు వారి కన్సర్న్ హాల్స్ చెక్ చేసుకొని కూర్చుంటారు, ఇబ్బంది కాదు. రెండోది OMR షీట్ ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ 15 minute టైంలో కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ టైం వరకు స్క్వీజ్ కాకుండా ఉంటుంది. అది ఒక ఉద్దేశం. నెక్స్ట్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం 1532 సెంటర్స్ అని కూడా ఇంటిగ్రేట్ చేసి ఏర్పాటు చేసుకున్నాం. కంట్రోల్ రూమ్కి సంబంధించి మొత్తం ఒక 75 స్టాఫ్ అందుబాటులో ఉన్నారు, అలాంగ్ విత్ బోర్డ్ స్టాఫ్. ప్రతి 45 సెంటర్స్కి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సెంటర్లో సెంటర్ స్ట్రెంత్ ఆధారంగా, బిల్డింగ్ ఆధారంగా 5 or 6 CC కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం. మెయిన్ ఒకటి అంటే ఎంట్రీ పాయింట్స్ ఏవైతున్నాయో గ్రౌండ్ దగ్గర ఒకటి, నెక్స్ట్ కారిడార్స్ ఒకటి, ఎక్కడైతే క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేస్తారో అక్కడ. కాబట్టి డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ సెంటర్ ఎయిదర్ 5 or 6 కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ద కంట్రోల్ రూమ్. దీనికి సంబంధించి డెడికేటెడ్ స్టాఫ్ ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో వర్క్ చేశారో సేమ్ స్టాఫ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాం. మొత్తం 33 స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని ఈ 35x3 మొత్తం 105 స్టాఫ్ ఆధ్వర్యంలో ఆల్రెడీ NPTCL, SPTCL, CMD వారితో ప్రొయాక్టివ్గా మాట్లాడాం, అలర్ట్ చేశాం. ఎగ్జామినేషన్ టైంలో పిల్లలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఖచ్చితంగా ఆ సెంటర్స్లో ప్రవర్తన చెప్పాం. ఏదైతే CRPC సెక్షన్ 1 ఉందో BMSలో 163 సెక్షన్ దాని కింద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే 100 meter రేడియస్ ఉంటుందో 144 ఇన్వోక్ చేయడం జరిగింది. ఎవరైతే పోలీస్ పర్సన్ ఉంటారో ఎస్కాట్ ఆఫీస్ అవైలబుల్ ఉంటారో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు వారికి ఫ్రిస్కింగ్ గురించి కూడా డీటెయిల్డ్గా ఇష్యూ చేశాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ కన్స్టిట్యూట్ చేయడం
ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ ఉన్నారో ఆల్రెడీ వారి ట్రైనింగ్స్ కూడా కలెక్టర్స్ ఆధ్వర్యంలో లాస్ట్ 2 days బ్యాక్ కంప్లీట్ చేయడం జరిగింది.